తెచ్చుకుని తిరిగి కొండలాల్ని సాధించుకుని గురిదక్షిణైతే తీర్చుకున్నాడు. తర్వాత చాలా కాలం తపస్సు చేసుకున్నాడు. కానీ మనసులో ఆ తక్షకుడు చేసిన పని ఉండిపోయింది. అసలు ఏ రకంగా తనను ఏమీ చేయలేదు, ఎలాంటి కీడు తలపెట్టలేదు. అయినా తక్షకుడు నా దగ్గర దొంగతనం చేశాడు. దానివల్ల నేను ఎన్నో కష్టాలు పడి తిరిగి తెచ్చుకున్నా. ఒకవేళ నాకు అది సాధ్యపడకపోతే ఎప్పటికీ నేను గురుదక్షిణ తీర్చుకునేవాడిని కాదుగా. వాడికి ఏదన్నా కోరిక ఉండొచ్చు, కానీ దానివల్ల నాకింత నష్టం జరుగుతుందని తెలుసుకోకుండా ఇలా చేశాడు. వాడే కాదు, అక్కడికెళ్ళి ఎంత అరిచినా ఒక్క పాము కూడా పలకలేదు. వాళ్ళందరూ ఒకటే జాతి వాళ్ళు, అందుకే వాళ్ళకి తగిన శాస్తి చేయాలనుకున్నాడు. నేను ఏమీ చేయలేననే కదా చులకన భావంతో ఇలా చేశాడు. సరే, నేనంటే ఏంటో చూపిస్తానని ఆ కోపంతో ఆలోచించి జనమేజయ మహారాజ్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి దేనికి? ఆయన రాజు పౌష్యుడు కదా. ఆయనకి ఈయనకి ఇద్దరికీ తక్షకుడితో కనెక్షన్ ఉంది. అదేంటో మీకు ఆల్రెడీ తెలిస్తే ఒక లైక్ కొట్టండి. ఆ లైక్ నా కోసం కాదు, మీకోసం, మహాభారతం మీద మీకున్న ఇంట్రెస్ట్కి. సరే, ఉదంకుడు నేరుగా జనమేజయ మహారాజ్ దగ్గరికి వెళ్ళాడు. ఆయన దర్శనం కోరి సభలో ఆయన్ని కలిసి ముందుగా పొగిడాడు. అందుకు ప్రోటోకాల్ కదా, ముందు రాజుని పొగిడాడు. ఎప్పుడూ ప్రజలకి ప్రీతి చేయాలని చూసే జనమేజయ, నీకు ప్రణామం. ధర్మాన్ని అధర్మాన్ని బాగా తెలిసి ధర్మాన్ని ధైర్యంగా చేసే నేర్పులో అర్జునుడంతటి వాడు నీ తండ్రి పరీక్షిత్. ఆ తండ్రికి తగ్గ కొడుకువి నువ్వు. ఇవాళ నాకు ఒక కష్టం వచ్చింది, అది నీవు మాత్రమే తీర్చగలవు అని మొదలుపెట్టాడు. ఏంటబ్బాయి, ఏంటా కష్టం అని రాజు అడిగితే అప్పుడు చెప్పాడు. నేనెంతో శ్రద్ధగా బుద్ధిగా నా గురువు దగ్గర విద్య నేర్చుకున్నా. గురుదక్షిణగా నా గురుపత్ని, గురువుగారి భార్య పౌష్య మహారాజు భార్య కుండలాలను అడిగింది, చెవులకు పెట్టుకునే ఇయర్ రింగ్స్ని అడిగింది. వాటిని తీసుకుని తిరిగి వస్తుంటే ఏది తప్పు ఏది కాదు అన్న విచక్షణ లేకుండా ఎలాంటి పనినైనా నచ్చితే చేసేసే నీతి లేనివాడు ఆ తక్షకుడు, పాములకి రాజు, వాడపహరించాడు. నేను అతి కష్టం మీద దేవతల బలము తోడు ఉండబట్టి నానా తంటాలు పడి వాటిని తిరిగి తెచ్చుకున్నా. కానీ బలం ఉంది కదా అని అమాయకుల మీద అలుపుల మీదకి వెళ్ళి నచ్చింది లాక్కునేవాడు, తోచింది చేసేవాడు ఎలా శిక్ష లేకుండా యథేచ్ఛగా తిరుగుతాడు? నా బాధని తక్షకుడు మాత్రమే కాదు, మొత్తం నాగలోకం చూసింది. అయినా సరే ఒక్క నాగుపాము కూడా నాకు సాయం చేయలేదు. ఒక దుష్టుడు కులంలోనో కుటుంబంలోనో ఉంటే వాడిది మాత్రమే కాదు, వాణ్ణి చూసి ఊరుకున్న వాళ్ళందరిది తప్పు. వాళ్ళ మౌనం వాడి తప్పుని సమర్థించినట్లే. ఇలాగే ఎవ్వరూ ఆపక, ఎవ్వరూ ఈ పని తగదు అని చెప్పకపోవటం వల్లే నీ తండ్రి పరీక్షిత్ మహారాజును కూడా ఈ తక్షకుడే చంపాడు. కాలంలో ఆ కథ కలిసిపోయి ఉండొచ్చు, కానీ చిన్న వయసులోనే తండ్రిని పోగొట్టుకున్న నీ కష్టం ఎలా కలిసిపోతుంది? దానికి దీనికి రెండిటికి బదులు తక్షకుడు కాదు, మొత్తం సర్పజాతి ఇవ్వాలి. నేనేమీ లేని బ్రాహ్మణుణ్ణి, బలహీనుణ్ణి. నీవు మహారాజువి. తలుచుకుంటే ఆకాశాన్ని కిందకి తేగలిగిన ఇంద్రుడితో సమానమైన అర్జునుడి మునిమనవడివి. సర్పయాగాన్ని చెయ్యి, చేసి ఆ నాగులన్నింటినీ అంతం చెయ్యి. అలా చేస్తే ఈ లోకంలో ఇంకెవ్వరూ కూడా దుష్టుల వల్ల కష్టాలు పడకుండా ఉంటారు అన్నాడు. నీవు నేనే కాదు మహారాజా, ఎందరో మానవులు వాటి వల్ల కష్టాల్ని కాదు మృత్యువునే చూస్తున్నారు. నీ తండ్రి చేసిన చిన్న పొరపాటుకి, ఒక ఋషి ఇచ్చిన శాపానికి అంత పని చేయటం సరైనదా కాదా? బుద్ధి వాడకుండా విషం ఉంది కదా, బలం ఉంది కదా అని అంత భాగవతుణ్ణి, ధర్మాత్ముణ్ణి పండులో దూరి చంపాడు. ఆ కథ నీవు వినే ఉంటావు. నీ మంత్రులను అడుగు, వాళ్ళు చెప్పాక నీకే అర్థమవుతుంది. మంచి చేయటానికి రాని ఉత్సాహం మరొకరికి హాని తలపెట్టాలంటే మాత్రం ఎంతెంత వస్తుందో ఆ తక్షకుడు లాంటి వాడిని అడగాలి. అలాంటి వాడిని వదలకూడదు. ఆ నాగలోకంలో నాగుల్ని చూశాను రాజా, అన్నీ కూడా అలాంటి బుద్ధితోనే ఉన్నాయి. అలాంటి వాటిని నీలాంటి వాడే అంతం చేయాలి. చేసి ఈ లోకాన్ని, నాలాంటి అమాయకుల్ని కాపాడాలి. అలా అని చెప్పాడు, ప్రేరేపించాడు, బాగా పర్సువేడ్ చేశాడు. దానికి జనమేజయుడు ఆలోచనలో పడ్డాడు. ఒక్క పాము చేసిన తప్పుకి మరీ ఇన్ని పాముల్ని చంపటం సరైనదా కాదా అనుకుంటున్నాడు. ఆ విషయాన్ని గ్రహించిన ఉదంకుడు మళ్ళీ మొదలెట్టాడు. అయ్యా మహారాజా,
ఒక్క దుర్మార్గుడు దుర్యోధనుడి వల్ల మొత్తం కురువంశానికి చెడ్డ పేరు రాలేదా? కుటుంబంలోంచి వాణ్ణొక్కడిని తీసేసుంటే కురుక్షేత్రం వచ్చేది కాదు. ఎప్పుడైనా ఒక్కడు తప్పుడు పనులు చేసినప్పుడు బుద్ధి కలిగిన వాళ్ళు విభీషణుడు రావణాసురుడిని వదిలేసినట్టు వదిలేయాలి. అలా చేయని పక్షాన కనీసంలో కనీసం అది తప్పు అని చెప్పి ఆపాలి. అది ఏమీ లేకుండా మావాడే కదా అని సమర్థిస్తూ పోతే చెడు చేసేవాడికి అది ప్రోత్సాహమే కదా. బలహీనులు బుద్ధిహీనులు అంటే చేయటం చేతకాకనో చేయలేకనో ఊరుకుంటారు. నాలాంటి ధర్మం పట్ల మక్కువ కలిగిన వాళ్ళు, నీలాంటి ధర్మం పట్ల పట్టుదల ఉన్నవాడు కదలకపోతే ఎలా? నిజానికి నేనే ఆ నాగులందరి పని పట్టేవాణ్ణి. కానీ నేను బ్రాహ్మణుణ్ణి, నాకంత కోపం ఉండకూడదు. అలాంటి పని నేను ఎత్తుకోకూడదు. సరికాదు. నువ్వు క్షత్రియుడివి, రక్షించే బాధ్యత ఉంది, హక్కు నీకుంది. అంతేకాదు, నీ తండ్రి మరణానికి తగిన ప్రతీకారం చేయకుండా ఉంటే అలాగా? క్షత్రియుడివి కదా, నీ వంశంలో ఎలాంటి వీరులున్నారు? లోకాన్ని గెలిచిన వాళ్ళున్నారు. అలాంటి నీవు ఇంత మంచి పని చేయడానికి ఆలోచనలో పడకు. ఒక్కసారి నా మాట విని ఒకే ఒక్కసారి నీ తండ్రి మరణాన్ని, ఆ కథని విను. ఆ కథ విన్నాక ఆ తక్షకుడి చేష్టలకి నీకేం చేయాలనిపిస్తే చెయ్యి అని ఒత్తి మరీ చెప్పాడు. అతని మాటలు విన్న జనమేజయుడు తన తండ్రికి జరిగిన కథని వివరంగా మరొక్కసారి వినాలని కుతూహలపడ్డాడు. జనమేజయుడికి ఉదంకుడు చెప్పిన కారణం అండ్ అంత చిన్న కారణానికి సర్పయాగం చేసేసే పరిస్థితి రావటం కథ వింటున్న ఋషులకు అర్థం కాలేదు. వాళ్ళు వెంటనే ఆ కథకుణ్ణి అడిగారు. పరీక్షిత్ మరణం గురించి జనమేజయుడు తెలుసుకోవాలనుకోవటం సరే, కానీ ఆ తర్వాత సర్పయాగం జరిగింది, అది మాకు మింగుడు పడట్లేదు. అంత చిన్న కారణానికి మొత్తం పాములన్నిటినీ అంతం చేసే సర్పయాగం ఎలా జరిగింది? దాని వెనక ఏదో పెద్ద కారణం ఉండాలి కదా. అంతేకాదు, ఆ సర్పయాగం ఆగిపోయిందని కూడా తెలుసు, అది కూడా యాదృచ్ఛికం అవ్వలేదు. అది ఆగిపోవటం వెనక కూడా కారణాలు ఉండాలి. ఏంటవి? ముందుగా అవి చెప్పమని అడిగారు. అప్పుడు ముందుగా ఆ వివరాలు చెప్పడం మొదలెట్టాడు సూతి. అలా చెప్పడం మొదలుపెట్టిందే గరుడుని కథ. ఆ గరుడుని కథ ఏంటో, సర్పయాగానికి దానికి ఏం సంబంధం, అలాగే సర్పయాగం ఆగటం వెనక ఏం కథ ఉందో, జనమేజయుడి తండ్రైన పరీక్షిత్ మరణానికి కారణమైన కథని, వీటన్నిటినీ కూడా మనం వచ్చే ఎపిసోడ్స్లో చూద్దాం.